హలో అండి, ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుందండి. ముందుగా గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు నేను ఒకేసారి వేసుకుంటున్నానండి. కూరకు సరిపడా వేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం చికెన్ వేసుకోవాలండి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పసుపు ఉప్పు అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు వాటర్ అంతా కూడా బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూస్తే మనకి వాటర్ అంతా కూడా ఈ విధంగా బయటికి వచ్చి ఉంటుందండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా కూడా ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇది ఇంట్లో తయారు చేసుకొని వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ధనియాలు, చెక్క, లవంగాలు ఈ 3 దోరగా వేయించుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి టేస్ట్ అనేది ఈ మసాలా వల్లే బాగుంటుందండి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మసాలా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఈ చికెన్ ఫ్రై తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.